నమస్కారం. కేసీటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ల కరణం ప్రక్రియ పూర్తయింది. బర్డ్ ఫ్లూపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. ఉధృతంగా ప్రవహిస్తున్న పుంగమ్మ చెరువు మరవ. దీనదయాల్కు నివాళులర్పించిన బీజేపీ నాయకులు. అక్కపై దాడి చేసిన కేసులో తమ్ముడు అరెస్ట్. వార్తల్లోని వివరాలు. సదుం మండలంలోని పుత్తావారిపల్లె, అమ్మగారిపల్లె, కంబంవారిపల్లెల్లోని కోళ్ల ఫారాలలో మినహా మిగిలిన 24 మండలాల్లో బర్డ్ ఫ్లూ గుర్తించబడలేదని, బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ల కరణం ప్రక్రియ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ప్రకారం పూర్తయిందని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని, బర్డ్ ఫ్లూ వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, సదుం మండలంలోని 3 కోళ్ల ఫారాలలో గుర్తించిన బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ప్రకారం ఖననం చేయడం పూర్తయిందని, మిగిలిన 24 మండలాల్లో ఎక్కడా కూడా బర్డ్ ఫ్లూ నమోదు కాలేదని, ప్రజలెవరూ బర్డ్ ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖ తదితర శాఖల సమన్వయంతో సదుం మండలం నుండి ఇతర ప్రాంతాలకు కోళ్ల సరఫరా జరగలేదని పేర్కొన్నారు. బర్డ్ ఫ్లూ వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. సోముల మండలంలోని పెద్ద ఉప్పరిపల్లె మేజర్ పంచాయతీలో వెలిసిన సల్లాపురమ్మ జాతరను గ్రామ ప్రజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. సల్లాపురం మరియు టీ గొల్లపల్లె వద్ద వెలిసిన ఆలయాలలో బుధవారం వేకువజామున సల్లాపురమ్మ మరియు గందోడమ్మ గ్రామ దేవతలకు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం సోమల మరియు పెద్ద పంజాని మండల సరిహద్దుల్లోని 36 గ్రామాల ప్రజలు అమ్మవార్లకు దీపాలు మోసి పొంగలు సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. ఉదయం నుండి 2 మండలాలు నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. ఆదిశక్తివి నువ్వేనంట, అపరశక్తివి నువ్వేనంట, దుష్ట శక్తులను పతనం చేసే పరాశక్తివి నువ్వేనంట. అమ్మా మోరు తల్లు. కళ్ళల్లో సూర్యుడు చంద్రుడు నిత్యం ఎలుగుతూ ఉంటారంట. యాదాలన్నీ నీ నాలుకపై ఎప్పుడు సిల్దులు వేస్తాయంట. నింగి నీకు గొడుగంట, నేల నీకు పీఠమంట, నేను నమ్మిన వాళ్ళ నోముల పంటకున్నారు నీరు నువ్వేనంట. అమ్మా అమ్మోరు కళ్ళు, మా అమ్మల గన్న అమ్మా
ఎత్తిన పాముల మధ్య పాలకు ఏడ్చే పాపలమమ్మ చిత్తుల మారి నక్కల మధ్య చిక్కే దోసని దీనులవమ్మ బతుకు మాకు సుడిగుండం ప్రతిరోజు ఆకలి గండం గాలివానలో రెపరెపలాడే దీపాలను నువ్వు కాపాడమ్మా అమ్మోరు తల్లు మా అమ్మలగన్న అమ్మా బంగారు తల్లు జాతర సందర్భంగా టీడీపీ నాయకులు మధుసూదన్ నాయుడు, శ్రీనివాసులు నాయుడు, సీఎం సురేష్, బాలాజీ, యదుశేఖర్ నాయుడు, ఉమాపతి నాయుడు, బాలాజీ నాయుడుతో పాటు పలువురు దర్శించుకున్నారు. జనసేన, బీజేపీ మరియు వైసీపీ నాయకులు అమ్మవారిని దర్శించుకుని జాతర శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు పెద్దపర్పల్లి గ్రామ పంచాయతీ ప్రజల కోరిక మేరకు ఇక్కడ జరుగుతున్నటువంటి సలాపురమ్మ జాతరకి అందరం కూడా మా నాయకులందరూ ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. ఇక్కడ ఉన్నటువంటి సలాపురమ్మ ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలకు అందరికీ కూడా కానీ ఈ సంవత్సరం మంచిగా పంటలు పండి అందరినీ కూడా చల్లగా ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ జాతరకు చుట్టుపక్కల ఉన్నటువంటి 36 గ్రామాల అందరూ ఈరోజు దివిలు తీసుకొని అక్కడ అమ్మవారి దగ్గర పూజలు చేయడం జరుగుతోంది. అందరికీ పెద్దపురపల్లి గ్రామ ప్రజలందరికీ, చుట్టుపక్కల ప్రజలందరికీ అమ్మవారి దీవెనలు ఉండాలని కోరుకుంటూ, రైతులు ఈసారి అందరూ మంచి పంటలతో బాగా మంచి రేట్లు రావాలని, మామిడి కానీ టమోటా కానీ మంచి రేట్లు రావాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. అక్కపై దాడి చేసి గాయపరిచిన తమ్ముడిని అరెస్ట్ చేయనట్లు ఎస్ఐ నాగేశ్వరరావు తెలిపారు. చౌడేపల్లి మండలం దిగువపల్లి గ్రామ పంచాయతీ బోయకొండ యానాదిపాలెంలో ఈ నెల 4వ తేదీన తన అక్క వరుసైన గంగులమ్మతో ఇంటి స్థల విషయమై నాగరాజు ఘర్షణకు దిగి కొడవలితో దాడి చేశాడు. ఈ క్రమంలో ఆమె తీవ్రంగా గాయపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం మండల పరిధిలోని కొలింపల్లి బస్టాప్ వద్ద నిందితుడు నాగరాజును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచామని ఎస్ఐ తెలిపారు. గంగులమ్మ ఆరోగ్య పరిస్థితి కుదుటగా ఉందని తెలియజేశారు. ఈ నెల 4వ తేదీన దిగువపల్లి పంచాయతీ యానాదిపాలెం గ్రామంలో గంగులమ్మ అనే మహిళను ఆమె తమ్ముడైనటువంటి నాగరాజు ఇంటి స్థలం ఇల్లు విషయంగా గొడవపడి కత్తితో హత్యా ప్రయత్నం చేసినాడు. ఆ విషయంగా ఈరోజు నాగరాజును ఉదయం కొలింపల్లి క్రాస్ వద్ద అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్ నిమిత్తం పుంగనూరు కోర్టులో హాజరుపరచడం జరుగుతున్నది. ప్రస్తుతం గంగులమ్మ ఆరోగ్యం కుదుటపడి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయింది. పుంగనూరులోని పుంగమ్మ చెరువు మొరవ ఉధృతంగా ప్రవహిస్తోంది. హంద్రినీవా కాలువ ద్వారా చెరువులోకి కృష్ణా జలాలు పూర్తిగా చేరడంతో చెరువు పూర్తి స్థాయిలో నిండింది. దీంతో మొరవను విడుదల చేశారు. కోనేటిపాలెం వద్ద పెద్ద మొరవ ఉరకలేస్తోంది. జలాలను చూసేందుకు ప్రజలు తరలివస్తున్నారు. పుంగనూరు దిగువ భాగానున్న చెదల్ల, లద్దిగం గ్రామాల్లోని చెరువులకు ఈ కృష్ణా జలాలు చేరుతున్నాయి. మొరవను చూసేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు.
పుంగనూరులో భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పండిట్ దీనదయాళ్ వర్ధంతిని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. పుంగనూరు పట్టణ బీజేపీ పార్టీ అధ్యక్షులు జగదీష్ రాజు మాట్లాడుతూ పండిట్ దీనదయాళ్ 1916 సెప్టెంబర్ 25న ఉత్తరప్రదేశ్లోని మధురా దగ్గర నగ్లా చంద్రబాన్ అనే గ్రామంలో జన్మించారని 1937లో మొదటి కొద్దిమంది స్వయం సేవకులతో ఒకరిగా చేరి ప్రాదేశిక సహప్రచారక స్థాయికి ఎదిగారని 1952లో భారతీయ జనసంఘ్లో చేరి ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారని తెలిపారు. దీనదయాళ్ ఏకాత్మ మానవతా దర్శనం అనే గ్రంథాన్ని భారత ప్రజలకు అందించి దేశ అభివృద్ధికి ఎంతో తోడ్పాటును అందించారని, అంత్యోదయ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గ్రామ జ్యోతి యోజన, ఆత్మనిర్భర భారత్, కౌశల్ యోజన, ప్రధానమంత్రి సడక్ యోజన, సబ్కా సాత్ సబ్కా వికాస్, బేటీ బచావో బేటీ పడావో వంటి ఎన్నో మార్గదర్శకాలను ఆయన అందించారని, నేటి మన ప్రధాని నరేంద్ర మోడీ ఆయన చూపిన మార్గంలోనే పై పథకాలను చిత్తశుద్ధితో దేశ ప్రజలకు అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మల్లికారాణి, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ పెద్దమఠం బాబు, సీనియర్ నాయకులు అరవపల్లి వెంకటరెడ్డి, టీవీఎస్ ప్రసాద్, ఉమాశంకర్, రమేష్, నాగరాజు, భాస్కర్, వెంకటేష్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. పుంగనూరు మండలం నెక్కుంది గ్రామం అగస్తీశ్వర స్వామి కొండపై ప్రసిద్ధ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ ప్రసన్న పార్వతీ సమేత అగస్తీశ్వర స్వామి వారి శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రెండవ రోజు బుధవారం స్వామివారికి రుద్రాభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలను అర్చకులు నిర్వహించారు. ఆ తర్వాత వృషభయాగం, ధ్వజారోహణం, దిక్పాలకుల వాహనం, బలిహరణ ఉత్సవం జరిగింది. భక్తులు మహాదేవుని దర్శించుకున్నారు. పుంగనూరు మండలంలో పుంగనూరు చెన్నై జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున పొగమంచు దుప్పటిలా కమ్మేసింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హజార్ లైట్లు వేసుకొని నెమ్మదిగా ప్రయాణించారు. మంచు ఎక్కువగా కురుస్తుండడంతో చలి పెరిగింది. 8 గంటల వరకు తమ నివాసాలను వదిలి ప్రజలు బయటకు రాలేదు. ఆస్తమా వ్యాధిగ్రస్తులు అప్రమత్తంగా ఉండాలని హోమియో డాక్టర్ శివ సూచిస్తున్నారు.
పుంగనూరు పట్టణం కట్టకిందపాలెం చింతల వీధిలోని నడివీధి గంగమ్మకు మంగళవారం సాయంత్రం మహిళలు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని కట్టకిందపాలెం చింతల వీధి వివేకానంద నగర్ మహిళలు అమ్మవారికి పూజలు నిర్వహించి ప్రసాద వినియోగం చేశారు. అర్చకులు రామకృష్ణ స్వామి అమ్మవారికి ఫల పుష్పాలతో అభిషేకాలు నిర్వహించి అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ప్రతి మంగళవారం రాత్రి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు మరియు పౌర్ణమి ముందు రోజు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఎంత మధురమో గంగమ్మ నామమో ఏమి మధురమో మాయమ్మ నామమో మల్లా పువ్వాల కన్నా మగలేరే పూల కన్నా మల్లా పువ్వాల మాయమ్మ నామమో గోలాదే బోల కన్న గుండు మల్లాల కన్న గోలాదే బోల కన్న ఎంత మధురమో గంగమ్మ నామమో ఏమి మధురమో మోట కన్న రత్నాల రాసి కన్న ముత్యాల మోట కన్న రత్నాల రాసి కన్న ఎంత మధురమో గంగమ్మ నామమో. పుంగనూరు పట్టణం కౌండిన్య రివర్లో పేరుకుపోయిన జమ్ము గడ్డిని పారిశుద్ధ కార్మికులు తొలగిస్తున్నారు. పుంగమ్మ చెరువు నుండి కింది చెరువులకు ఈ రివర్ ద్వారానే నీళ్లు వెళ్ళాలి. కౌండిన్య రివర్లో నీటి ప్రవాహానికి జమ్ముగడ్డి అడ్డుపడే అవకాశం ఉందని మినీ బైపాస్ తాటిమాకులపాలెం మొదలు చివరి వరకు ఇదే పరిస్థితి. అధికారులు స్పందించి సాధ్యమైనంత త్వరగా వాటిని తొలగించాలని ఈ నెల 2వ తేదీన కేసీటీవీలో వార్తా కథనం ప్రసారమైంది. మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఈ వార్తపై స్పందించారు. ఇవాళ కార్మికులతో శుభ్రం చేయిస్తున్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్లు ముని వెంకటప్ప, నవరత్నాలు పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రాంత ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ల కరణం ప్రక్రియ పూర్తయింది. బర్డ్ ఫ్లూపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. ఉధృతంగా ప్రవహిస్తున్న పుంగమ్మ చెరువు మరవ. దీనదయాల్కు నివాళులర్పించిన బీజేపీ నాయకులు. అక్కపై దాడి చేసిన కేసులో తమ్ముడు అరెస్ట్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.